షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మొన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల ప్రారంభోత్సవ సభ పేరుతోటి వారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అనేక అంశాల మీద, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రజాధనంతో ఏదైతే ఏర్పాటు చేసిన సభ ఉన్నదో ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయ దురుద్దేశంతో మా నాయకుల్ని విమర్శించడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆనాడు బయట ఎక్కడైతే పనికి మాలిన మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిర్రో, ఇంకా కూడా అదే పద్ధతిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన భాష కాకుండా, మీ భాషలో మార్పు రాకుండా 19 నెలలు గడిచిపోయినా ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాను 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపిన మా నాయకుడు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మీరు అనేక అవాకులు చెవాకులు, పనికి మాలిన మాటలు తప్ప ఈ నల్గొండ జిల్లాకు మరి మీరు ఈ 19 నెలల మీ పరిపాలనలో ఏం చేసిర్రు? మీరు చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు వస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, వరాల జల్లులు కురిపిస్తారు, లేకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కొరకు నిధులు ఇస్తారని చెప్పి ఆశపడతారు. అక్కడ అవి మాట్లాడాల్సింది పోయి మీరు వ్యక్తిగత దూషణలకు దిగి సప్పగా సాగుతా ఉన్న నీ సభను ఒక జోస్లోకి తీసుకురావాలి. ప్రజాధనంతో మరి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అబద్ధం మాట్లాడతావు, గెలిచినాక అబద్ధం మాట్లాడతావు, అన్ని బూతులు, అబద్ధాలు, మోసపు మాటలతో మాత్రమే అధికారంలోకి వస్తూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే రైతుల్ని దాదాపుగా మరి రైతు బంధు ద్వారా 23, 24 వానాకాలం నుంచి మొదలుకుంటే మొన్న వేసిన మరి 9,000 కోట్ల రూపాయలు ఏవైతే మీరు మరి రైతులకు వేసిరో వాటితో పోల్చుకుంటే దాదాపుగా 76,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రైతాంగానికి ఓన్లీ రైతు బంధు ద్వారా మీరు బకాయి పడి ఉన్నారు. ఇవన్నీ కూడా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి ఇన్ని రోజులు ఆలోచన చేసినాం, వదిలేసినాం. బీఆర్ఎస్ పార్టీగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే, మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మీరు చేసిన పనులు చెప్పుకోండి, రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామో చెప్పురు తప్ప ఊరికనే వ్యక్తిగతమైన హననం కొరకు వ్యక్తుల్ని కించపరిచే పద్ధతుల్లో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, నీకు నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ఒక సవాల్ విసిరినావు నువ్వు. దాని మీద చర్చకు రావడానికి కేటీఆర్ గారు వస్తే మీరు నేను కేటీఆర్తో అనలేదు, కేసీఆర్ రావాలని మాట్లాడినావు, అబద్ధం మాటలు మాట్లాడినావు. మళ్ళీ అక్కడ నిన్న తిరుమలగిరిలో ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వస్తావా, కాళేశ్వరం దగ్గరకు వస్తావా, సుందీళ్ళకి వస్తావా? ఈడికి వచ్చేది ఏంది తెలియదా? ప్రజలకు ఏం తెలియదా? మేము రమ్మన్న కాడికి కాదు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి మా కేటీఆర్ గారు ఇప్పటికే మీకు సవాల్ విసిరి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. కానీ మీరు రాకుండా తప్పించుకొని ఏదో సభలలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారే తప్ప వేరేది కాదు. అదేవిధంగా మా జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మీద భగవంతుడు ఇచ్చిన రూపం ఉంటుంది మనిషికి. 3 అడుగులు, ఈయన ఎన్ని అడుగులు ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఏమైనా 6 ఫీట్ల అజానుభావుడా? మరి గతంలో పోల్చుకున్న ముఖ్యమంత్రులతో పోల్స్తే కేసీఆర్ గారు ఎంత ఉన్నారు? దానికంటే ముందున్న ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఉన్నాడు? రోషయ్య గారు ఎట్లున్నారు?
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉన్నారు, వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వెంత ఉన్నావు, వాళ్ళ సంఖ్యలో ఉన్నావు కదా. మరి అలాంటిది ఎట్లా మాట్లాడగలుగుతారు? వ్యక్తుల మీద వ్యక్తిగత అంశాల మీద మాట్లాడేది ఇది పద్ధతి కాదు. మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగతంగా వ్యక్తుల్ని ఒకటే అంటున్నారు, కుక్కటి వేలతో పీకేస్తాం, ఒకటే కలుపు మొక్కనా? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నీకు కలుపు మొక్క లెక్క అవపడుతున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఆనాడు తెలుగుదేశంలో కూడా నువ్వు ఒక్కనివే మిగిలినావు కదా. శాసనసభ 2018లో ఎంతమంది ఉన్నారు నీకు? ఆనాడు నిన్ను అట్నే మాట్లాడిరా? ఎవరికైనా సరే వ్యక్తిగతంగా ఎవరిని కూడా కించపరిచే మాటలు మంచిది కాదు. మా వాళ్ళు కూడా చాలా మాట్లాడతారు, వ్యక్తుల మీద మాట్లాడాలంటే నీ మీద చాలా మాట్లాడగలుగుతారు. ఇది కరెక్ట్ కాదు. నల్లగొండ జిల్లా అభివృద్ధి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు డిండి ఎత్తిపోతల పథకం కానీ, ఏఎంఆర్పి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలు కానీ, లేకపోతే మరి మెడికల్ కాలేజ్ నల్లగొండకు కానీ, నల్లగొండ అభివృద్ధి దేవరకొండ గురుకుల పాఠశాలలు, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ తండాలు, గ్రామ పంచాయతీలు, మండలాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారు. కానీ మీరు మాట్లాడే వ్యక్తిగతమైన మాటలు మంచిది కాదు. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా హుందాగా మీరు అభివృద్ధి మీద మాట్లాడండి, అభివృద్ధి చేయడం కోసం మాట్లాడండి తప్ప వ్యక్తిత్వం మీద మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నదో దీన్ని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా సీరియస్గా చాలా ఖండిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.